మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై అభిమానం సరిహద్దులు దాటింది. చరణ్ నటించిన పెద్ది చిత్రం చూసేందుకు ఏకంగా హైదరాబాద్ తరలి వచ్చారు ఇద్దరు జపాన్ అమ్మాయిలు. 5 రోజులు సెలవు పెట్టి టోక్యో నుంచి 2 రోజుల ముందే మసామి, క్రిస్ అనే ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్కు వచ్చేశారు. నగరంలోని మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పెద్దిని ఆస్వాదిస్తూ అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ఒక షో కాదు 10 షోలు చూశాకే తిరిగి ఫ్లైట్ ఎక్కుతామంటున్న రామ్ చరణ్ జపాన్ అభిమానుల మనోగతం ఇప్పుడు మీకోసం. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వేళ విదేశాల్లో కూడా తెలుగు సినిమాలకు ఆదరణ దక్కుతుంది. అలాగే చాలామంది విదేశీయులు కూడా మన తెలుగు సినిమాలను ఇష్టపడుతున్నారు. అందుకు ఉదాహరణ ఈరోజు విడుదలైనటువంటి పెద్ది సినిమాకి సంబంధించి టోక్యో నుంచి రామ్ చరణ్ అభిమానులు వచ్చి మన హైదరాబాద్లో సినిమా చూడడం. సో టోక్యోకి సంబంధించినటువంటి క్రిస్, మసామి చాలా వీరాభిమానులుగా రామ్ చరణ్కి చెప్పుకుంటారు. రామ్ చరణ్ జపాన్కి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చిన పరస్పరం తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. మరి పెద్ది సినిమాను వాళ్ళు అభిమానుల సమక్షంలో చూసి ఏ విధంగా ఆనందించారు, సో రామ్ చరణ్ మీద ఏ విధమైనటువంటి ప్రశంసలు కురిపించారు, తెర మీద రామ్ చరణ్ చూసి ఏ విధంగా భావోద్వేగానికి గురయ్యారనేది వారి మాటల్లోనే విందాం. నా పేరు మసామి. హంకచిを片手にもう涙しながら見ていました。ペッティを見るため見るので、皆さんフフとかウォーとかすごい楽しい、エンジョイ。言葉は一つも分からなくてもチャランさんの声と表情を見ているだけで気持ちが全部伝わってきました。チャランさんの声を見ているだけで彼の気持ちが伝わってきて、వీళ్ళు 2 రోజుల ముందు వచ్చారు. నిన్న యాక్చువల్గా ఎల్బీ స్టేడియంలో ఫ్యాన్ మీటింగ్ ఉందని అనుకుని ఒక రోజు ముందు వచ్చారు, కానీ అది క్యాన్సిల్ అయింది. సో దానివల్ల నిన్న ప్రీమియర్ షో చూశారు, ఈరోజు ఇప్పుడు ఇక్కడ చూశారు. నెక్స్ట్ ప్రసాద్ సినిమాలు చూస్తారు, మళ్ళీ నైట్ ఒక మూవీ చూస్తారు. ఎందుకంటే జపాన్లో చాలా క్వైట్గా మూవీ చూస్తారు. సో ఇక్కడ ఉన్న ఫ్యాన్ వైబ్స్ ఇలాగా రా ఫ్యాన్స్ని చూసి వాళ్ళకి ఆ విసిల్ కొట్టడం, ఆ హ్యాపీనెస్ చూడటం వాళ్ళకి చాలా నచ్చిందండి. ఈసారి ఆయనకి సర్జరీ అని చెప్పారు. సో దే వాంట్ టు ప్రే ఫర్ హిమ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్ అని అన్నారు. సో ఈ టైం చూడడం విన్నారు కదా, టోక్యో నుంచి టాలీవుడ్కి వచ్చి మరి మన తెలుగు సినిమాను చూసి ఆనందించినటువంటి అభిమానుల మాటలు. సో సినిమా అంటే సరిహద్దులే కాదు, ఎంత దూరమైనా వచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటామని చెప్పేసి టోక్యో నుంచి వచ్చిన ఇద్దరు అభిమానులు నిరూపించారు. సో అంతేకాకుండా పెద్ది సినిమాలోని రామ్ చరణ్ నటనకు ముగ్ధులైనటువంటి వీరంతా రామ్ చరణ్ శస్త్రచికిత్స విజయవంతం కావాలి, తాను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అభిమానులు చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.